ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం 72వ కీర్తన 13వ వచనం. నిరుపేదల యందును బేదల యందును దేవుడు కనికరించును, బేదల ప్రాణములను అతడు రక్షించును. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనందరితోనూ, సర్వజనులతోనూ, విశ్వాసులతోనూ, అవిశ్వాసులతోనూ, వేషధారులతోనూ, ఆదివారపు క్రైస్తవులతోనూ నిశ్చయముగా ఆయన మాట్లాడుచున్న మాటలు. నిరుపేదల యందును బేదల యందును దేవుడు దయగలవాడు. అట్టి వారిని దేవుడు కనికరించును. అట్టి వారికి దేవుడు సహాయం కూడా చేస్తాడు. ఎందుకు ఇట్టి వారికి సహాయం చేస్తాడు అంటే, వారు ఈ లోకములో లోకానుసారమైన జీవితములలో కూరుకుపోకుండా, లోకాశలు, జీవోపడంబములు, నేత్రాశ, శరీరాశ వీటికి లోనవ్వకుండా వారు అనుదినమైనటువంటి వారి దైనందిక కార్యక్రమములలోనూ, విశ్వాసపరమైన జీవితములలోనూ అట్టివారు జీవించుచున్నారు కనుకనే అట్టి వారి మీద దేవుడు తన కనికరమును ఉంచుతున్నాడు, దయను ఉంచుతున్నాడు. అట్టి వారికి సహాయం కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. మరి అట్టి వారిలో విశ్వాసులు ఎట్టివారుగా ఉన్నారు? ఏ రీతిగా ఉన్నారు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడే చెప్తున్నాడు, నేను బేదలను కనికరించువాడనై ఉన్నానని. మరి ఈ శుక్రవార దినమున, ఇది దినమైనటువంటి శుక్రవార దినములలో ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అట్టి వారి యందు మనం ఏ దినమైన కనికరము చూపుతున్నామా? విశ్వాసులమైన మనం, దేవునిని ధరించుకున్నటువంటి మనం, ప్రభువైన యేసు క్రీస్తులో నివసించుచున్నటువంటి మనం అట్టి బేదలను కనికరించుచున్నామా? వారిపైన దయ చూపుచున్నామా? వారి యందు మనం ఏ మాత్రము జాలి కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన క్రైస్తవ సమాజమా, మనం బేదలను కనికరించేవారిగా ఉండాలి. మరి దరిద్రులను దరిచేర్చుకునే వారిగా ఉండాలి. మరి అంతేకాకుండా వారికి సహాయం చేయగలిగిన వారిగా కూడా విశ్వాసులు అనబడిన వారు మనం ఉండాలి. అట్టి వారిలో ఉన్నామా? అట్టి వారిగా మనం జీవితాలు గడుపుచున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఇక మీదటైనను అట్టి వారిని మనం వారి పక్షముగా దయ చూపనట్ల ఎడలా, వారి పక్షంగా జాలి చూపన ఎడలా, కనికరమును చూపన ఎడలా మనము క్రీస్తులో నివసించే వారము కాదు. క్రీస్తును ధరించుకున్న వారము అసలే కాదు. అట్టి క్రీస్తుకు ఎట్టి మాత్రము కూడా మనం ఏ మాత్రము కూడా విశ్వాసులముగా పనికిరాం. కనుక ఈ దినమనండైనా సరే అలాంటి పేదవారిని దిక్కులేని వారిని, దరిద్రులను హక్కున చేర్చుకునే వారిగా ఉండగలిగినట్లయితే, ఉందాము అనుకున్నట్లయితే అందరూ కూడా తలలో ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాగణుడ, పరిశుద్ధాత్మదేవుడా, పరిపూర్ణుడా, కృప సత్య సంపూర్ణుడా, నా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు. ప్రభా, ఈ గొప్ప వాగ్దానము చేత ఈ దినమున మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించమని, మరి అట్టి బేదలకు, దిక్కులేని వారికి, దరిద్రులకు సహాయం చేసేవారిగా, మీ విశ్వాసులుగా మేము ఉండాలని, ఆ అట్టి కృపా కనికరములు మాపైన చూపమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమె